హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిక్కుడుకాయ ఫ్రై అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనము చిక్కుడుకాయల్ని రోజు మార్చి రోజు కానీ వారానికి మినిమం 3-4 సార్లన్నా తినాలండి. ఎందుకంటే చిక్కుడుకాయలు అనేవి హెల్త్కి చాలా మంచివి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు చిక్కుడుకాయని అలాగా రెండు వైపులా మొత్తం అంతా చిక్కుడుకాయని ఓపెన్ చేసి వలుచుకోవాలండి. ఎందుకంటే పురుగులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అట్లే తుంచేసామంటే మనము దాని లోపల పురుగులు అట్లే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రెండు వైపులా తునిగేటట్టు మొత్తం అంతా ఓపెన్ అయ్యేటట్టు తుంచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కొందరైతే అలానే తుంచి అట్లే పెట్టేస్తారు. అలా మనం తుంచుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల పురుగు ఉండే విషయం మనకు తెలియదు. కాబట్టి ఇలాగ ఒలుచుకున్నామంటే మనకు పురుగు ఉండేది తెలిసిపోతుంది. ఎందుకంటే చిక్కుడుకాయకి ఎక్కువగా పురుగు పడుతూ ఉంటుందండి. నేనైతే 1/2 కేజీ చిక్కుడుకాయ ఒలిస్తే 1/2 కేజీలో చాలా మటుకు పురుగులే ఉన్నాయి. అందుకనే చెప్తున్నాను మరీ ఈ విషయము. మర్చిపోకుండా ఇలానే ఒలుచుకోండి చిక్కుడుకాయ అనేది. తర్వాత అన్నీ ఒలుచుకున్న తర్వాత చూడండి, 1/2 కేజీ చిక్కుడుకాయకి కొన్ని అయినాయో చిన్నగా ఒలుచుకోవాలి. ఎందుకంటే చిక్కుడుకాయ ఫ్రై అనేది బాగా వేగాలంటే చిక్కుడుకాయలు అనేది కొద్దిగా చిన్నగానే ఒలుచుకోవాలి. చూసారు కదా కలర్ ఎంత గ్రీన్గా ఉన్నాయి, ఎందుకంటే ఫ్రెష్గా తెచ్చిన చిక్కుడుకాయలండి. తర్వాత వాటర్లో పోసేసి మంచిగా 2 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే మనం పురుగులు ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఆల్రెడీ మనం తుంచేటప్పుడే పురుగులు ఉంటే పడేస్తాము. ఏమన్నా మనకు కనపడకుండా ఉండేటివి ఉంటే నీళ్ళల్లో కడిగేసిన తర్వాత పురుగులు అనేవి బయటకు వచ్చేస్తాయి. అలాగా 2 సార్లు మంచిగా నీటితోటి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిసేపు వాటర్ అంతా స్ట్రైన్ అయ్యేదాకా పక్కన పెట్టేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ చిక్కుడుకాయ ఫ్రై అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోండి. ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది చూసి వేసుకోండి. మరీ ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర 2 వేసేసుకొని చిటపట్లాడేంత వరకు వేగనివ్వాలి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఆనియన్ అనేది మంచిగా కొద్దిగా రెడ్డిష్గా అయ్యేంత దాకా ఫ్రై చేసిన తర్వాత కొంచెం కరివేపాకు అనేది కూడా కొద్దిసేపు బాగా వేగనివ్వాలండి. బాగా వేగనిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి ఒలిచి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయ అనేది, అన్నీ వేసేసి బాగా వేయించుకోవాలి. ఎందుకంటే చిక్కుడుకాయ ఫ్రై కదండి, కాబట్టి ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. చిక్కుడుకాయ అనేది మనము బాయిల్ చేస్తే చిక్కుడుకాయ అంత టేస్ట్ అనిపించదు. ఇలాగ ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. చిక్కుడుకాయ హెల్త్కి అనేది చాలా మంచిదండి. కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోండి. మళ్ళీ లాస్ట్లో కొద్దిగా పసుపు అన్నీ వేసేసి బాగా వేగనివ్వాలి. చిక్కుడుకాయ అనేది ఒక 10 నిమిషాలు అనేది మంచిగా వేయించుకోవాలి చిక్కుడుకాయ అనేది. ఎందుకంటే చిక్కుడుకాయ మెత్తబడాలి కదండి ఫ్రై చేసినప్పుడు. చూసారా ఇందాక ఎన్ని చిక్కుడుకాయలు ఉన్నాయో ఇప్పుడు చూడండి కొద్దిగానే అయ్యాయి. ఎందుకంటే మగ్గిపోయినాయి కదా బాగా ఆయిల్లో చిక్కుడుకాయ అనేది. టేస్ట్ మాత్రం అండి ఈ చిక్కుడుకాయ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మన చిక్కుడుకాయకి వంటికి కూడా చాలా మంచిదండి. చిక్కుడుకాయలో విటమిన్స్ కానీ పోషకాలు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా డైట్ చేయాలనుకునే వాళ్ళు ఈ చిక్కుడుకాయ అనేది మంచిగా డైలీ తిన్నారంటే ఆకలి ఎక్కువగా వేయదు. చిక్కుడుకాయ వల్ల ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధక సమస్య కూడా తగ్గుతుంది. తర్వాత నేనైతే 3 టమాటాస్ కడిగేసి నీట్గా కట్ చేసి తీసుకుంటున్నాను. చూడండి, కొద్దిసేపు మూత పెట్టి అట్లనే మగ్గనివ్వాలి. ఎందుకంటే మూత పెడితే చిక్కుడుకాయ అనేది బాగా మగ్గుతుంది. మగ్గినప్పుడు మనకి చిక్కుడుకాయ అనేది బాగా మెత్తబడుతుంది. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. 3 టమాటాస్ కట్ చేసి వేసుకున్నాను. వేసేసి టమాటా అనేది కొద్దిగానే తొందరగా ఫ్రై అయిపోతుంది కదండి, కాబట్టి చిక్కుడుకాయ ఫ్రై అయిన తర్వాత టమాటా వేస్తే 2 కలిసేసి కొద్దిసేపు వేయిస్తే టమాటా అనేది కూడా చిక్కుడుకాయలో కలిసిపోయి మంచిగా ఫ్రై అయిపోతుంది. తర్వాత కొద్దిగానే కారం అండి, మరీ ఎక్కువగా కారం వేసుకోకండి. చూసారు కదా నేను కొంచెమే కారం వేసాను. మీకు ప్రీవియస్ వీడియోలలో కూడా చెప్పాను. ఎందుకంటే నేను కారం అనేది చాలా తక్కువ వేస్తాను. ఎందుకంటే బాబు కూడా కర్రీ అనేది తినాలి, ఈ ఫ్రై అనేది తినాలి కాబట్టి నేను మా ఇంట్లో ప్రతి కర్రీ పెడతానండి మా బాబుకి. కారం అనేది తక్కువ వేస్తే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. అందుకనే నేను ఎప్పుడు చూసినా మీరు కారం అనేది కొద్దిగానే వేస్తాను. మీరు అన్ని వీడియోలు చూసినట్టయితే కొద్దిగా కారం వేసేసి బాగా వేయించుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిచ్చి ఆయిల్ అట్లే అయిపోతుందండి. 10 నిమిషాల్లో తయారైపోతుంది చిక్కుడుకాయ ఫ్రై.